సలార్ 2లో మనకు చూపిస్తారు. డైలాగ్స్ ఎలా ఉన్నాయి? మీకు నచ్చిన డైలాగ్స్ చెప్పండి కొన్ని. నాకు నచ్చిన డైలాగ్స్ ఆబ్వియస్లీ బాగానే ఉన్నాయన్నమాట. ఇప్పుడు ప్రశాంత్ ట్రైలర్లో పెట్టి కాకుండా ఇంకా ట్రైలర్లో పెట్టినది కాకుండా అంటే పృథ్వీరాజ్ సుకుమార్ అని ప్రభాస్తో అంటాడు, సో ఎలాగైనా సరే కాన్సార్ ఎరుపెక్కాలి, అది మనకు మండే నిప్పులతో కావచ్చు, లేకపోతే కారే రక్తంతో కావచ్చు, ప్రజల రక్తంతో కావచ్చు, ఎరుపెక్కాలి అంటే ప్రభాస్ చెప్తాడు. సో మండే నిప్పుతో వచ్చే ఎరుపు అంత ఎర్రగా ఉండదు, రక్తంతో వచ్చే ఎర్రగా ఉంటుంది, మనం ఇంకా చంపడం స్టార్ట్ చేస్తాము వీళ్ళనంతా అని చెప్తాడు. సో అలాంటి డైలాగ్స్ అనమాట. నేను చెప్తే బాగుండదులేండి. ఫ్రెండ్షిప్ ఎలిమెంట్స్ అయితే నిజంగా బాగుంది. అదే ఈ ఒక పాయింట్ ఏంటంటే మనకు ప్రభాస్ అవుటర్ లైఫ్లో ఆయన ఎంత మంచి హ్యూమన్ బీయింగో మనందరికీ తెలిసిందే. ప్రభాస్ వచ్చేసి సో ఎప్పుడు చూసినా తన ఫ్రెండ్స్ గోపిచంద్, రామ్ చరణ్, లేకపోతే వంశీ, ప్రమోద్ అవి ఇవి చెప్తా ఉంటారు కదా. ఈ మూవీలో కూడా నిజంగానే పృథ్వీరాజ్ సుకుమారన్ కోసం ఏమైనా చేస్తాను, నా ఫ్రెండ్ని టచ్ చేయొద్దు, నన్ను కావాలంటే నువ్వు చంపేసే కానీ నా ఫ్రెండ్ని అయితే టచ్ చేయొద్దు అని చెప్తాడు. సో అలాంటి ఫ్రెండ్షిప్ మధ్య శత్రువులు అయితే ఎలా ఉంటుందో అది సలార్ పార్ట్ 2 శౌర్యాంగ పర్వం. చాలా బాగా ఇచ్చారు. మూవీలో మేజర్ ప్లస్ పాయింట్ అదే క్లైమాక్స్ లాస్ట్ 20 minutes. అసలు ఏంటంటే ఇప్పుడు మనం చూసిండే ప్రభాస్ ఒరిజినల్ ప్రభాస్ కాదనమాట, ఒరిజినల్ ప్రభాస్ క్యారెక్టర్ కాదు. ఈ మూవీలో ప్రభాస్ ఏంటంటే సలార్ పార్ట్ 1 సీజ్-ఫైర్లో ఆయన ఒక దేవరత పృథ్వీరాజ్ సుకుమారన్ ఫ్రెండ్, కానీ సలార్ పార్ట్ 2లో ఆ ప్రభాస్ ఒరిజినల్గా శౌర్యాంగ పర్వం సంబంధించిన వ్యక్తి. అది మీకు చూస్తేనే తెలుస్తుంది, నేను ట్విస్ట్ చెప్పేస్తే బాగుండదు. కేజీఎఫ్ ఎలివేషన్ డోస్తో పోల్చుకుంటే ఇక్కడ ఈ సినిమాలో డోస్ అనేది ఎక్కువ హైలో ఉందా? ఎలివేషన్స్తో పోల్చుకుంటే లేదు. ఎలివేషన్స్ కేజీఎఫ్ చాప్టర్ 1 చాలా బెటర్గా ఉంది, స్టోరీ కూడా కేజీఎఫ్ చాప్టర్ 1 చాలా బెటర్గా ఉంది, స్క్రీన్ ప్లే కేజీఎఫ్ చాప్టర్ 1 డెఫినెట్లీ బెటర్. మనం ఒప్పుకోలేదా మనం మూవీ చూసేసి వచ్చేస్తాం, ఈ మూవీ గురించి సూపర్ గొప్పగా చెప్పేసి వెళ్తాము అనేది లేకుండా కేజీఎఫ్ అంత లేదు. కానీ ఈ మూవీ కూడా ప్రభాస్ ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. రిమైనింగ్ ఆడియన్స్ అంతా కూడా ఓకే, మనకు మంచి మూవీకి వచ్చిన అబో యావరేజ్ మూవీ కదా, మనకేం టైం వేస్ట్ కాలేదు అని అనుకుంటారు. పార్ట్ 2 చూసేలాగా ఎక్సైట్మెంట్ అయితే ఇవ్వగలిగారా? పార్ట్ 2 అయితే డెఫినెట్లీ ఎక్సైట్మెంట్ అయితే ఇచ్చినారు. క్లైమాక్స్ లో మనకు అదే చెప్తున్నాను కదా, సేమ్ నేను ఏమన్నా చెప్తే అది స్పాయిలర్ అయిపోతుంది. సో లాస్ట్ ఒక 20 minutes పార్ట్ 2 కోసమే బిల్ చేస్తాను. సో సినిమాలో హైలైట్స్ ఏంటి మెయిన్ గా? సినిమాలో హైలైట్స్ ఇంటర్వెల్ ముందర ఒక 20 minutes, ఫస్ట్ హాఫ్ లో అంటే 2 సీన్లు బ్రో, ఇంటర్వెల్ ముందర ఒక 20 minutes అండ్ ఫస్ట్ హాఫ్ లో ఒక ఫైట్ వస్తుంది అనమాట. ప్రభాస్ పిడికిలు బిగిస్తూ ఉంటే ఒక పక్క ఇంజన్ సౌండ్ వస్తూ ఉంటుంది. సో ఆ ఫైట్ బాగుంటుంది, 2 సీన్స్. సెకండ్ హాఫ్ లో అక్కడక్కడ ఎలివేషన్స్, క్లైమాక్స్ అనమాట. ఇందాక మీకు చెప్తున్నాను కదా, సలార్ పార్ట్ 2 మనకు ఈ శౌర్యాంగ పర్వం బిల్ చేసే ఒక 20 minutes అయితే మనకు బాగుంటుంది. సో మంచి సాలిడ్ కంబ్యాక్ ఇచ్చారనుకో డెఫినెట్లీ లాట్ బెటర్ దాన్ రాధేశ్యామ్ కావచ్చు, ఆదిపురుష్ కావచ్చు, లిటిల్ బెటర్ దాన్ సాహో ఆల్సో. సో